నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కేంద్ర మంత్రి చిరంజీవి చేతుల మీదుగా ఫ్లెమింగో బర్డ్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ ను చూడడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి చిరంజీవి అన్నారు. ప్రారంభానికి ముందు ఒక ప్రార్థనా గీతం సార్. ఫ్లెమింగో పండుగని సూళ్లూరుపేటలో జరుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్దలు చిరంజీవి గారి హస్తాలతోటి ఇక్కడ సర్వేపల్లి ప్రాంతంలో నెలకొల్పబడుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థ దాదాపుగా 23 కోట్ల రూపాయలతోటి ఈ సంస్థను ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. వారికి వాళ్ళకి ఉండటానికి తినటానికి సరైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజునే ఇక్కడ ఈ హరిత హోటల్ కూడా ఇక్కడ మనం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో చాలా తీర ప్రాంతం ఉంది. తడ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి రామాయపట్నం వరకు ఇంచుమించుగా మరి ప్రకాశం జిల్లా, అలాగే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇచ్చాపురం వరకు తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అంతా పెద్ద ఎత్తున మరి టూరిజం కింద అభివృద్ధి చేసే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా మరి అన్ని జిల్లాల అధికార యంత్రాంగంతో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ని, కోస్టల్ ప్రాజెక్ట్ని తయారు చేయించి మంజూరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా చిరంజీవి గారిని కోరుతూ ఆ పక్షుల్ని ఆహ్వానిద్దాం, వాటిని పరిరక్షిద్దాం, తద్వారా మనం రక్షించబడుకుందాం. ఏదో అంటారే ధర్మం రక్షత రక్షిత అని, వాటిని మనం రక్షించగలిగితే మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. విదేశీ పక్షులు కాదు, స్వదేశీ పక్షులు కూడా చాలా చక్కగా, ఏదైనా పక్షి మనుషులు ఎక్కడున్నా అంతే. కాబట్టి ఎవరైనా సరే పక్క ఊరు నుంచి వచ్చినా సరే, విదేశీ నుంచి వచ్చిన వాడే మన అతిథి కాదు, పక్క ఊరు నుంచి పక్క ఇంటి నుంచి వచ్చినా సరే మనకు అతిథి. ఆ రకంగా అతిథి అర్థం అది మనం రక్షించుకోవాలి. నాకు చాలా ఆనందంగా ఉంది ఒక కేంద్ర మంత్రిగా ఇక్కడ రావడం అన్నది. ఇక్కడ వచ్చిన వెంటనే దక్షిణాదికి సంబంధించినటువంటి టూరిజం ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడే ప్రారంభించడం, దాని శిలాఫలకం వేయటం అన్నది చాలా ఆనందంగా ఉంది. 2014 కల్లా అది పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడం. అక్కడ చూస్తుంటే టూరిజం మనకంటే ఎంతో ముందులో ఉంది.